గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డిపార్ట్మెంటల్ సిరీస్‌లో ఇది నా 10థ్ వీడియో. సో, డిపార్ట్మెంటల్ టెస్ట్‌లో సిలబస్ అయితే చాలా వాస్ట్‌గా ఇచ్చారు. క్వెషన్స్ మనం చూడాలి ఎలాగొస్తాయో. సో, నాలెడ్జ్ కోసం వీడియో పూర్తిగా చూడండి. సో, నేను చెప్పినట్టు ఇది 10థ్ వీడియో. సో, ఇంకా నేను రేపు ఎల్లుండి 11, 12 వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తాను. అప్పుడు ట్రైనింగ్ సిరీస్‌లో మనకు మొత్తం క్లోజ్ అయినట్టు ఉంటుందన్నమాట. రైట్. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. వాట్ ఈస్ ఈ-ఆఫీస్ ఫైల్ మూవ్‌మెంట్ సిస్టమ్ అంటే జనరల్‌గా మనం ఆఫీస్‌లో చేసే మాన్యువల్ వర్క్‌ని అవాయిడ్ చేసి రీప్లేస్‌మెంట్‌గా వచ్చినయి ఈ-ఆఫీస్ ఫైల్ మూవ్‌మెంట్ సిస్టమ్ అన్నమాట. ఈ ఫైల్ మూవ్‌మెంట్ సిస్టమ్‌లో ఏమైతున్నాయంటే మనం చేసే మాన్యువల్ వర్క్ మొత్తం కంప్యూటరైజ్ అవుతుందన్నమాట. అంటే మనము నోట్స్ గాని, శాంక్షన్స్ గాని ఏవైతే మనం మాన్యువల్ వర్క్ చేస్తామో వాటిని మనము సిస్టమ్ ద్వారా చేయడమే ఈ ఈ ఫైల్ మూవ్‌మెంట్ విధానం. సో, ఈ-ఆఫీస్ అంటే ఏంటి? డిజిటల్ సిస్టమ్ టు మేనేజ్ ఫైల్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ పేపర్. మీకు థియరిటికల్‌గా క్వెషన్ కూడా రావచ్చు. ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి థియరిటికల్‌గా కూడా మీరు తెలుసుకోండి. యూజ్డ్ ఫర్ ఫైల్ క్రియేషన్, నోట్ షీట్స్, అప్రూవల్ అండ్ ట్రాకింగ్ ఫైల్ మూవ్‌మెంట్ అన్నమాట. సో, మన ఈ-ఆఫీస్‌లో ఈ ఫైల్ అని ఒకటుంటుంది. అది కంప్లీట్ ఫైల్ అన్నమాట. నోట్ షీట్ అంటే ఏదైనా డిస్కషన్, ఇంటర్నల్ డిస్కషన్ గాని, రిమార్క్స్ అయితే దాన్ని నోట్ షీట్ అంటాం. కరెస్పాండెన్స్ అంటే అటాచ్‌మెంట్స్ అంటే లెటర్స్ గాని, డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి మన ఈ-ఆఫీస్‌లో మెయిన్ కాంపోనెంట్స్ అన్నమాట. సో, మనము శాంపుల్ ఈ నోట్ తీసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఏం లేదండి, ఇక్కడ మొత్తం ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆహ్, ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ డీటెయిల్స్ అని ఇక్కడ చూసారనుకోండి. ఇది న్యూఆ, ఫ్రెషా, కమ్యూనికేషన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీకు జీఓఏ ఉంటుందన్నమాట. ఈ జీఓఏ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాల్సినంత అవసరం లేదండి. ఎగ్జామ్స్‌లో దీనిపైన ప్రాక్టికల్‌గా క్వెషన్ వచ్చే ఛాన్స్ తక్కువ. థియరిటికల్‌గా మాత్రం తెలుసుకోండి. మీరు ఇంప్లిమెంట్ చేసే సాఫ్ట్‌వేర్ ఏ జీఓఏ ఫాలో అయినా ఒక స్టాండర్డ్ టైప్ ఉంటదన్నమాట. మీకు ఇక్కడ యూజర్ ఇంటర్‌ఫేసెస్ ఉంటాయి. టైప్ చేయడానికి స్పేస్ ఉంటుంది. ఈ రిమార్క్స్ మీరు రాయొచ్చు. అంటే డిజిటలైజ్‌గా మీ డేటా ఫైల్ మూవ్ అవ్వడానికి ఏం జరుగుతుందో అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో, జనరల్‌గా ఏం చేస్తాం? ఈ-ఆఫీస్ ఓపెన్ చేస్తాం. క్రియేట్ ఓపెన్ ఫైల్, గో టు నోట్ షీట్, నోట్స్ యాడ్ చేస్తాం. సబ్జెక్ట్, రిఫరెన్స్, రిమార్క్స్ అని రాసి సేవ్ చేస్తారన్నమాట. కీప్ నోటింగ్ క్లియర్, బ్రీఫ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే నోటింగ్ రాసేటప్పుడు లాంగ్వేజెస్ అవన్నీ ఇంకా జాగ్రత్తగా రాయాలి. బ్రీఫ్‌గా రాయాలి, క్లియర్‌గా రాయాలి. అఫీషియల్ లాంగ్వేజ్ అనేది జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఇది డిజిటలైజ్డ్ డేటా కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ గాని, కొంచెం రఫ్ లాంగ్వేజ్ లాంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఏదైనా అఫీషియల్ అటాచ్‌మెంట్ యాడ్ చేస్తే లింక్ అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో, అవన్నీ అటాచ్ చేసి నోట్‌కి అటాచ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రిఫరెన్స్ కోసం. సో, స్టెప్స్ ఏంటి? కరెస్పాండెన్స్ అటాచ్‌మెంట్స్ అనే ఆప్షన్‌కెళ్ళాలి. అంటే మీకున్న యూజ్ చేస్తున్న యాప్ డే బై డే ఆప్షన్స్ మారొచ్చు. దాన్ని బట్టి జనరల్‌గా పీడీఎఫ్, లెటర్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్ రీడబుల్ డాక్యుమెంట్స్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైల్ మూవ్‌మెంట్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఆఫీస్‌లో ఒక కేస్ వర్క్ జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు గాని, ఏఓ వరకు గాని ఫ్లో ఎలా జరుగుతుందో చూసుకోవాలి. సో, ఈ జీయూఐలో చూసుకుంటే ఇన్‌కమింగ్, పెండింగ్ అనే ఒక ఆప్షన్ వాళ్ళకి కనిపిస్తుంది చూడండి. మీకు అసైన్ అయిన టాస్క్ చూసుకోవడానికి. అంటే మీరు యాక్సెప్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్‌ని మీకు మీకు అసైన్ చేసిన టాస్క్ అనేది మీకు మీ వర్క్ లిస్ట్‌లో వచ్చేస్తుందన్నమాట. సో, మీరు చూస్తే ప్రాసెస్ ఏముంటుంది? అసిస్టెంట్, సూపరింటెండెంట్, ఆఫీసర్, హైయర్ అథారిటీ. యాక్షన్ ఏంటి? ఫార్వర్డ్ గాని, సబ్మిట్ గాని, అప్రూవ్, రిజెక్ట్ గాని, రిటర్న్ ఫర్ క్లారిఫికేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక స్టెప్‌లో ఒక అసిస్టెంట్ సబ్మిట్ చేస్తే అది సూపరింటెండెంట్‌కెళ్తుంది. ఆయన ఫార్వర్డ్ చేయొచ్చు, సబ్మిట్ చేయొచ్చు. అలాగనే ఫైల్ లాస్ట్ లెవెల్‌కెళ్ళినప్పుడు హైయర్ అథారిటీ అప్రూవ్, రిజెక్ట్ చేయొచ్చు. లేకపోతే రిటర్న్ చేసి రిటర్న్ ఫర్ క్లారిఫికేషన్ ఇదంతా ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నమాట. ఇంగా ఫైనల్‌గా అప్రూవర్స్ లిస్ట్ యాడ్ చేసుకుంటామనమాట. ఇప్పుడు మన నోట్‌తో శాంక్షన్ పెట్టినప్పుడు ఒక ఆఫీస్‌లో ఉన్న హెడ్ ఎవరైతే దాన్ని అప్రూవ్ చేస్తారో అప్రూవర్‌ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ స్టెప్ అనేది దానికి హెల్ప్ అవుతుంది. సో, అప్రూవల్ ప్రాసెస్ ఏంటి? ఆఫీసర్ రివ్యూస్ ద నోట్, యాడ్ రిమార్క్స్, అప్రూవ్ ఆర్ రిజెక్ట్స్. సమ్‌టైమ్స్ యూజెస్ డిజిటల్ సిగ్నేచర్ గాని, ఈ-సైన్ గాని చూసి దాన్ని అప్రూవ్ చేసిస్తారు. సో, ఆ నోట్ ఫ్లో అలా ఎండ్ అవుతుందన్నమాట. ట్రాకింగ్ ఫైల్ స్టేటస్ అంటే మీరు ఈ ఆప్షన్ చూసుకుంటే మీకు ఫైల్ వచ్చింది. పెండింగ్ ఉన్నా సరే, ఎన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయన్న విషయం కూడా క్లారిటీ. సో, ఇక్కడ మీరు చూసుకుంటే డిపార్ట్మెంట్ వైస్ హై లెవెల్ ఎవరైతే వాళ్ళ హెడ్ ఆఫీస్‌లో ఉంటారో వాళ్ళ డిపార్ట్మెంట్ వైస్ ఎన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా క్లియర్‌గా చూసుకునే అవకాశం ఉంది. సో, గవర్నమెంట్ అనేది ఇలాంటి పోర్టల్ ఎందుకు పెడుతుంది అంటే ఒక అవగాహన కోసం. అంటే ఆఫీస్‌లో ఎన్ని ఫైల్స్ ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయన్న క్లారిటీ కోసం.
సో, మన ఈ ఫైల్ ద్వారా ఏం చెక్ ఏ ఫైల్ సిస్టమ్ ద్వారా ఏం చెక్ చేయొచ్చు? సో, మనం ఈ ఫైల్ సిస్టమ్ ద్వారా ఏం చెక్ చేయొచ్చు? సో, మనం ఈ ఫైల్ సిస్టమ్ ద్వారా ఏం చెక్ చేయొచ్చు? పెండింగ్ ఫైల్స్, అప్రూవ్డ్ ఫైల్స్, ఫైల్ లొకేషన్స్, తర్వాత ఈ మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కామన్ మిస్టేక్స్ ప్రొవైడ్ అయింది. అన్‌క్లియర్ నోట్స్ రాయొద్దు. రాంగ్ డాక్యుమెంట్ అస్సలు అప్‌లోడ్ చేయొద్దండి. ఏదైనా ఒక్కసారి అప్‌లోడ్ అయినాక చాలా సార్లు దాన్ని రీసబ్మిట్ చేసే ఆప్షన్ ఉండదు. అంటే అప్‌లోడ్ చేసేటప్పుడు ఒక ఇమేజ్ బదులు రాంగ్ ఇమేజ్ అప్‌లోడ్ చేసేస్తే చాలా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంది. సెండింగ్ టు రాంగ్ అధికారి అంటే సెండ్ చేసేటప్పుడు హైరార్కీలో కరెక్ట్ ఆఫీసర్‌కి పంపాల్సిన అవసరం ఉంటుంది. నాట్ చెకింగ్ ఫైల్ బిఫోర్ ఫార్వర్డింగ్ అంటే ప్రాక్టికల్‌గా జనరల్‌గా చెక్ చేసి పంపియాలి. ప్రాపర్ సబ్జెక్ట్ అండ్ రిఫరెన్స్ వాడాలి. షార్ట్ అండ్ ప్రిసైజ్‌గా నోట్స్ రాయాలి. అన్ని అటాచ్‌మెంట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో, ఫైనల్‌గా చెక్ చేస్తే ఈ ఆఫీస్ అనేది పేపర్‌లెస్ ఫైల్ సిస్టమ్. క్రియేట్ ఫైల్, రైట్ నోట్ షీట్, అటాచ్ డాక్యుమెంట్, ఫార్వర్డ్ ఫర్ అప్రూవల్, ట్రాక్ స్టేటస్. సో, ఈ ఆఫీస్ అనేది ఒక సిస్టమ్‌లా వాడతాం అన్నమాట. సో, జనరల్‌గా అయితే థియరిటికలే క్వెషన్ వస్తే మీరు అసలు ఒకవేళ ఎగ్జామ్‌లో టాపిక్ వస్తే అసలు ఈ ఫైలు పేపర్‌లెస్ ఫైల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందన్న విధానం మీరు తెలుసుకోవాలి. ఇది నాకు తెలిసి ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. దీనిపైన క్వెషన్స్ వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. సో నెక్స్ట్ మన వీడియోలో టాపిక్ ఏంటంటే వాట్ ఆర్ ఫైనాన్స్ పోర్టల్స్ అండ్ ఎంఐఎం డాష్బోర్డ్స్ అంటే ఫైనాన్స్ పోర్టల్ అంటే ఏంటంటే పిఎఫ్ఎంఎస్ అలాంటి సంబంధించిన వాటిని ఫైనాన్స్ పోర్టల్స్ అంటాం. వీటి జియూఐ గురించి ప్రస్తుతానికి మన ఎగ్జామ్కి అంత డీటెయిలింగ్ అవసరం లేదు, కానీ ఫైనాన్స్ పోర్టల్స్ ఏం చేస్తారో తెలుసుకోవడమే ఇంపార్టెంట్. ఫైనాన్స్ పోర్టల్స్ అనేది హ్యాండిల్ మనీ రిలేటెడ్ ఆపరేషన్స్ అంటే డబ్బుకు సంబంధించిన అంటే గవర్నమెంట్కి ఉన్న బడ్జెట్కి సంబంధించిన చూసే పోర్టల్స్ని ఫైనాన్స్ పోర్టల్స్ అంటాం. ఎంఐఎస్ డాష్బోర్డ్స్ అనేది డేటా రిపోర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి అన్నమాట. దేనికి వాడతాం? శాలరీ ప్రాసెసింగ్ సంబంధించినవి, బిల్ సబ్మిషన్, స్కీమ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇది గవర్నమెంట్కి వాడతాం అనమాట. కీ తెలంగాణ ఫైనాన్స్ పోర్టల్స్ అంటే మెయిన్గా మన తెలంగాణలో బాగా ఫేమస్ అయిన ఫైనాన్స్ పోర్టల్ ఏంటంటే ఐఎఫ్ఎంఎస్. సో ఇది కొంచెం స్క్రీన్ షాట్ నా దగ్గర ఉన్నది ఓల్డ్ అండి. సో కాకపోతే ప్రస్తుతానికి దీంతో అడ్జస్ట్ అవ్వండి. సో ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు జనరేట్ పే స్లిప్స్ అంటే అకౌంట్ నెంబర్ వాటి ద్వారా మీరు పే స్లిప్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాల్సిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి మీరు చలాన్ ఎంట్రీ ఫామ్ చూస్తే ఇప్పుడు మీరు జనరల్గా ప్రొఫెషనల్ ట్యాక్స్ లాంటి వాటికి కానీ గవర్నమెంట్కి అయినా డబ్బులు కట్టాలి అనుకుంటే చలాన్ జనరేట్ చేస్తాం కదా, ఆ చలాన్ ఎంట్రీ ఫామ్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఐఎఫ్ఎంఎస్ తెలంగాణ జనరల్గా దేనికి యూజ్ అవుతుంది? శాలరీ బిల్స్కి, పే స్లిప్స్కి, బడ్జెట్ ఎలొకేషన్కి, చలాన్ జనరేషన్కి, ఎక్స్పెండిచర్ ట్రాకింగ్కి హెల్ప్ అవుతుంది. ట్రెజరీ అండ్ పే సర్వీసెస్ ఇంకా పే స్లిప్స్ అలాంటి వాటివి కూడా మనం ఇక్కడ జనరేట్ చేసుకునే అవకాశం అన్నమాట. టిపికల్ లాగిన్ పేజ్ నేను చెప్పినట్టు ఇలా ఉంటాయి ఇవన్నీ. సో డిపార్ట్మెంట్ ఎంఐఎస్ డాష్బోర్డ్స్ ఎట్లుంటాయి అనమాట. వాళ్ళు ఎగ్జాంపుల్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే చూడండి మొత్తం ఎన్ని కోట్లలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అంటే గవర్నమెంట్కి హై లెవెల్లో. సో ఇంకో ఎగ్జాంపుల్ చిల్డ్రన్ వ్యాక్సినేటెడ్ అందర్ మిషన్ ఒక స్కీమ్, దాని కింద ఇంత మందికి వ్యాక్సిన్ ఇచ్చాము. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్, తర్వాత హౌస్ కంప్లీటెడ్ అండర్ పిఎం ఆవాస్ యోజన అంటే ఇది ఒక శాంపుల్ మాత్రమే. అంటే వాళ్ళకి హై లెవెల్ డాష్బోర్డ్లో ఒక నెంబర్ కనిపిస్తే వాటి మీద క్లిక్ చేస్తే ఇండివిజువల్ డేటా వస్తుందన్నమాట. సో ఎంఐఎస్లో ఏముంటాయి? బెనిఫిషియరీ డేటా, స్కీమ్ ప్రోగ్రెస్, టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు జనరల్గా మీరు పేపర్లో చూస్తుంటాము కొన్ని, అది ఆ ఇన్ఫర్మేషన్ అన్ని ఎంఐఎస్ రిపోర్ట్ ద్వారా జనరేట్ అవుతుంది. సో మన ఇంట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే వెరిఫై ద డేటా బిఫోర్ ఎంట్రీ, అప్డేట్ రెగ్యులర్లీ, యూస్ కరెక్ట్ ఫిల్టర్స్. అంటే మనకు ఈ వాటి డాష్బోర్డ్లలో ఏదైనా డేటా అప్లోడ్ చేసే టాస్క్ ఇచ్చినప్పుడు మనం వాటిని జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే చాలా హై లెవెల్ వరకు ఆ డేటా విజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో వీటిలో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఫైనాన్స్ పోర్టల్స్ లైక్ ఐఎఫ్ఎంఐఎస్ తెలంగాణ హ్యాండిల్ శాలరీస్, బిల్స్, బడ్జెట్. ఎంఐఎస్ డాష్బోర్డ్స్ ఏం చేస్తాయంటే డేటా, రిపోర్ట్స్, పర్ఫార్మెన్స్ చూస్తాయి. సో వాటిని మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ చూస్తాం. వీటి మీద థియరిటికల్ క్వశ్చన్ వస్తే మనం ఏదైనా ఆన్సర్ చేసేలా ఉండాలన్నమాట. వాట్ ఈస్ డిజిటల్ సిగ్నేచర్ అంటే మనము ఒక హై లెవెల్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నా మన ప్రతి డాక్యుమెంట్ మీద ఫిజికల్గా సైన్ చేయనప్పుడు మన అథెంటికేషన్ కావాలి అన్నప్పుడు మనం డిజిటల్ సిగ్నేచర్ వాడతామంటే ఏదైనా
అది డిజిటల్గా వెరిఫై చేస్తుంది ఒక వ్యక్తి యొక్క ప్రెజెన్స్ని ఒక పోర్టల్లో కానీ సిస్టంలో కానీ సైన్ చేయడానికి వాడేదే డిజిటల్ సిగ్నేచర్ అనమాట. సో డిజిటల్ సిగ్నేచర్ ఫర్ ఇన్వాయిస్, బిల్స్, చలాన్స్ అండ్ డాక్యుమెంట్. డిజిటల్ సిగ్నేచర్ మనకి జనరల్గా పెన్ డ్రైవ్ ఫామ్లో వస్తుంది. సో ఏ డిజిటల్ సిగ్నేచర్ డెఫినేషన్ వస్తే, ఏ డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఈక్వలెంట్ ఆఫ్ అ హ్యాండ్ రిటెన్ సిగ్నేచర్. మన చేతితో రాసిన దానికి సమానంగా ఉండేది డిజిటల్ సిగ్నేచర్. ఇది దేనికి వాడతాం? సైన్ అఫీషియల్ ఫైల్స్ కానీ, అప్రూవ్ డాక్యుమెంట్స్ కానీ, ఇన్ష్యూర్ అథెంటిసిటీకి వాడతాం. బేస్డ్ ఆన్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ, వెరీ సెక్యూర్ అనమాట. టైప్స్ యూజ్డ్ ఇన్ గవర్నమెంట్ అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ డిఎస్సికి, ఈ సైన్ అంటే ఆధార్ బేస్డ్ అథెంటికేషన్కి వాడతాం. ఈ అథెంటికేషన్ జనరల్గా మీరు ఏదైనా పోర్టల్ లాగిన్ అయితే ఈ అథెంటికేషన్ ఎలా వెరిఫై అవుతుందంటే, మీరు ఏదైనా పోర్టల్కి లాగిన్ అయ్యారు, అక్కడ మిమ్మల్ని ఆధార్ అడుగుతుంది. సో మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది. అంటే ఈ అథెంటికేషన్ అనేది వెరిఫై ఐడెంటిటీ డిజిటల్ అనమాట. ఆన్లైన్లో మీ అథెంటిసిటీ వెరిఫికేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఏంటంటే పాస్వర్డ్ ప్లస్ ఓటీపీ, ఆధార్ ఓటీపీ, బయోమెట్రిక్స్. సో ఇది ఓన్లీగా ఓన్లీ అథరైజ్ యూజర్కి యాక్సెస్ ఇవ్వడానికి పనిచేస్తుంది అన్నమాట. సో మనం జనరల్గా అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటంటే, డిఎస్సి టోకెన్ పాస్వర్డ్ షేర్ చేయొద్దు, సైనింగ్ వితౌట్ వెరిఫైయింగ్ ఇన్ ద ఫైల్, అన్అథరైజ్డ్ సిస్టమ్ సెక్యూరిటీ వార్నింగ్స్ని ఇగ్నోర్ చేయొద్దు అనమాట. డిఎస్సి టోకెన్ సేఫ్గా పెట్టుకోవాలి. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పెట్టుకోవాలి. అసలు డిజిటల్ సిగ్నేచర్ ఎందుకు వాడతామంటే, ఫాస్టర్ అప్రూవల్, పేపర్ని అవాయిడ్ చేయడానికి, ఈజీ ట్రాకింగ్ అండ్ సెక్యూర్ ట్యాంపర్ ప్రూఫ్ అనమాట. డాక్యుమెంట్స్ ఆల్టర్ కాకుండా మనము దీన్ని వాడతాం. సో ఫైనల్ కంక్లూజన్ మనం చూస్తే, డిజిటల్ సిగ్నేచర్ అనేది సెక్యూర్ డిజిటల్ అప్రూవల్. ఈ అథెంటికేషన్ అనేది ఐడెంటిటీ కోసం, ఈ ఫైల్ వర్క్ ఫ్లో అనేది డిజిటల్ ఫైల్ మూవ్మెంట్కి వాడతాం. సో టుగెదర్ దే ఇన్ష్యూర్ సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ. మన వీడియోలో ఇంకో టాపిక్ ఏంటంటే, ఆర్టీఏ సంబంధించింది. మన ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆర్టీఏ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నమాట. జనరల్గా ఆర్టీఏ లాగిన్ పేజ్ ఇలా ఉంటుంది. ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఆర్టీఏ రిక్వెస్ట్ సబ్మిట్ చేశారనుకోండి, మన డిపార్ట్మెంట్కి అది అసైన్ అవుతుంది అనమాట. సో ఏమవుతుంది, ఆర్టీఏ రిక్వెస్ట్ సబ్మిట్ అయినప్పుడు ఇలాంటి హైరార్కీ అన్నీ ఫాలో అవ్వాలి. ఆ డేస్ అన్నీ మనకు తెలిసి ఉండాలన్నమాట. ఒక వ్యక్తి ఆర్టీఏ రిక్వెస్ట్ సబ్మిట్ చేశారు, అతను 30 డేస్కి రిప్లై చేస్తే ఈ ఫ్లో అనేది సాటిస్ఫైడ్ ఫ్లో క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఆర్టీఏ మీకు సంబంధించింది కాకపోతే 5 డేస్లో మీరు ట్రాన్స్ఫర్ చేశారు, 30 డేస్లో అతనికి రిప్లై ఇచ్చేశారు, అతను సాటిస్ఫై కాకపోతే రిప్లైతో అప్పీల్కి వెళ్తాడు. మీరు 5 డేస్ తర్వాత ఇంకో డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశారు, 30 డేస్కి రిప్లై రాకపోతే ఆయన ఫస్ట్ అప్లికెంట్ సబ్మిట్ చేయొచ్చు. తర్వాత సిఐసికి వెళ్ళిపోతుంది. ఒకవేళ డేటా వెళ్ళకపోతే డైరెక్ట్గా 30 డేస్కి రిప్లై ఇవ్వకపోతే యూజర్ అనేవాడు ఫస్ట్ అప్పీల్కి వెళ్ళచ్చు, లేదా అది సిఐసికి వెళ్ళిపోతుంది అనమాట, కంప్లైంట్స్కి. అలానే కింద మీరు చూసుకుంటే అది సెకండ్ లెవెల్ ఫ్లో కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ అప్పీల్ తర్వాత 45 డేస్లో డెసిషన్ ఇస్తే అతను సాటిస్ఫై అయ్యాడు యూజర్ అయితే ఓకే, నాట్ సాటిస్ఫై అయితే అయినా 90 డేస్లో సెకండ్ అప్పీల్కి వెళ్ళిపోతుంది అది. తర్వాత ఫస్ట్ అప్పీల్ 45 డేస్ అయింది, డెసిషన్ తీసుకోలేదు, ఏమి ఇవ్వలేదు, సో అది సెకండ్ అప్పీల్ టు సిఐసికి వెళ్ళిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏం డీటెయిల్గా చెప్తలేను, కాకపోతే మీరు టైం లైన్స్ అనేది మీ ఎంట్రీలో కూడా ఒకసారి ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, రిప్లై విత్ ఇన్ ద టైమ్ లిమిట్ 30 డేస్, అటాచ్ రిప్లై లెటర్, సపోర్టింగ్ డాక్యుమెంట్, ఎన్ష్యూర్ క్లియర్ లాంగ్వేజ్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో కామన్ ఎర్రర్స్ ఏం అవాయిడ్ చేయాలని అంటే అవి కూడా మళ్ళీ రిపీటెడ్ అయింది, ఒకసారి చూసుకో. ఈ మన ట్రైనింగ్ సిరీస్లో ఇది 10th వీడియో కంప్లీట్ అయిందండి. దీంట్లో చెప్పడానికి ఎక్కువ డీటెయిల్స్ ఏం లేవండి, మరి నేను ఆల్మోస్ట్ ట్రై చేసి కవర్ చేశాను. సో నెక్స్ట్ డే 11th వీడియో చేస్తాను నేను. 11th 12th వీడియోలో విల్ ట్రై టు కంక్లూడ్ అవర్ ట్రైనింగ్ సెషన్. నేను ఈ డేటా కలెక్ట్ చేయడానికి ట్రై చేశాను, అఫీషియల్గా ఎక్కడ డాక్యుమెంట్స్ లేవు. సో మీరు కూడా మీ ఎండ్లో ట్రై చేయండి, ఏమన్నా రెక్టిఫికేషన్ మాడిఫికేషన్ ఉంటే నెక్స్ట్ మనం దాన్ని కూడా చేద్దాం. సో ఇదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, కైండ్లీ డూ అప్రిషియేట్ ఫర్ మై వర్క్. థ్యాంక్ యూ.